విభజించుకుని నేను మాటించాను బీటీ నాయుడు గారికి, రేపు మధ్యాహ్నం లోపు 15 మంది అబ్జర్వర్స్, ఎవరైతే 15 మంది తెలుగుదేశం పార్టీ నుంచి ఈరోజు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారో రాజాగారి తరఫున వాళ్ళకి తోడుగా అండగా బాధ్యతతో వ్యవహరించడానికి ఒక 15 మంది జనసేన పార్టీ నుంచి కూడా రేపు ఉదయం నుంచి ప్రతి బూత్లో కూడా లోతుగా అధ్యయనం చేసి అక్కడ ఉన్న ఓటర్స్ ఎవరు ఉన్నారు, ఎవరిని మనం కలిసి ప్రభావితం చేయగలుగుతాం, అభ్యర్థించగలుగుతాం అనే విషయం పైన ఖచ్చితంగా ఒక ఎక్సర్సైజ్ జరగాలి. ఇతర క్యాండిడేట్ల గురించి మనకు అవసరం, వాళ్ళు ఉన్నారా లేరా అనే దాన్ని కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ ఎలక్షన్ ప్రాసెస్లో మాత్రం మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఓపిక చేయాల్సిన సందర్భం ఖచ్చితంగా ఎప్పుడు వచ్చింది. ఒక మంత్రి, ఒక ఎమ్మెల్సీ, మళ్ళీ ఆయన ఏం కాబోతున్నాడు, అది అన్ని కలిపి నేను అయితే ఈరోజు ఏంటంటే 5 years రాష్ట్రం సర్వనాశనం, సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయింది. మనం చాలా మంది ముఖ్యమంత్రులు చూసాం, పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి పోతుంటాయి, ఆ రాష్ట్రాన్ని మీకు అధికారం ఇస్తే ఆ రాష్ట్రాన్ని నాశనం చేసుకునేవాడు నేను ఎవరిని చూడాలి. మాట్లాడతాడు ఇచ్చాడు పోతాడు, ఏమాడతాడు అర్థం కాదు. నువ్వు అక్షయ జీవో ఇచ్చావు, జీవో నెంబర్ 28 ఇచ్చావు 2020లో. ఈరోజు రోజు పికప్ అవుతుంది. గవర్నమెంట్ రేపు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిని కలుస్తున్నాడు, ఆ మిర్చి రైతులను ఎట్లా ఆదుకోవాలో చూస్తున్నాడు. ఇప్పుడు నేను మంత్రి ఉన్నప్పుడు 2017లో క్వింటాల్కి 1500 రూపాయలు బోనస్ ఇచ్చాము. ఈరోజు ఓటు వేయడం కాదు, ఓటు వేయించడం అడిగిన గొప్ప పని. ఈరోజు చదువుకున్న వాళ్ళు, అంటే ఈరోజు ఎడ్యుకేషన్ అంతా ఇంతో డిగ్రీ ఉన్న వాళ్ళంతా ఎలక్షన్ కదా ఏముంది లేదు. ఎందుకంటే మాకు కూడా రాయలసీమలో గతంలో ఎలక్షన్ జరిగినప్పుడు అందరు డిగ్రీ హోల్డర్స్ కదా, డిగ్రీ ఉన్న వాళ్ళు ఎలక్షన్ చేయాలి, మనం కాదు కదా అని ఆలోచన చేస్తాం. కానీ ఈరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు కానీ లేని వాళ్ళు కానీ, ఇందాక పొద్దున్న రాజా అని చెప్తాను, ఈరోజు డిగ్రీ ఉన్నవాళ్ళు ఓటేయాలి కానీ డిగ్రీ లేని వాడు కూడా నిలబడవచ్చు అని చెప్తాను. అన్న పొద్దు నుంచి అందరికి చెప్తా అంటే ఇంప్రెస్ చేసుకుంటే అక్కడ ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఇక డిగ్రీ ఉందా లేదా అనేది కాదు, మన నాయకుడిని ముందుకు నడిపించడం అనేది ముఖ్యమైన అంశంగా మనం పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఆర్పాటి రాజా గారు కావచ్చు, లేకపోతే ఆనందపూర్లో మేము కావచ్చు, ఇక్కడ మనోహర్ గారిని కష్టపడి ఇక్కడ వారంతా కలిసి ఏ రకంగా మీరంతా కలిసి గెలిపించారో అదే రకంగా మేము ధర్మవరంలో సత్యకుమార్ గారిని కూడా అదే రకంగా గెలిపించి మేము కూడా ముందుకు తీసుకొచ్చాం. ఇందులో మేము ఎటువంటి భేషజాలాలు మా మనసులో పెట్టుకోలేదు. ఇక్కడ మేము ఆలోచన చేసింది ఏంటంటే మనం గొప్ప, రాష్ట్రం గొప్ప అంటే రాష్ట్రమే గొప్పది, రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తీర్చడమే గొప్ప పని. మేమంతా కూడా ఆలోచన చేసుకుని మా సమస్యలన్నీ పక్కన పెట్టి ఆ రోజు మేము పనిచేసాం. మాతో పాటు మీరంతా కూడా కలిసి అదే రకంగా మీరు కూడా పనిచేసి మా నిర్ణయాలను కూడా ఊగొట్టుకుంటూ మీరు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి అదే రకంగా ఈ రోజు కూడా రాబోయే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో ఒక బ్రహ్మాండమైన మెజార్టీని మీరంతా కలిసి ఆర్పాటి రాజా గారికి ఇస్తారని, ఇప్పించబోతున్నారని చెప్పి మీ అందరి దగ్గర కూడా మాట తీసుకోవడానికి ఈరోజు తెనాలి మీ దగ్గరికి రావడం జరిగింది. ప్రభుత్వాన్ని మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో నా ఎన్నిక అది అనివార్యమైనది కాబట్టి, ఆ రోజున ఆ రకంగా వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఓటు వేయమని కోరటం, లేకపోతే మీ ఆశీస్సులో సహకారం సహాయం అడగడం అనేది అది నా బాధ్యత. కానీ అందుకంటే మీకు ఒక బాధ్యత ఉంది, ఒక అడుగు ముందుకు వేసి ఆలోచించి మన ప్రభుత్వానికి, మన యొక్క మంచి ప్రభుత్వానికి, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి ఈ రోజు అభివృద్ధి చేయడానికి నిరంతరం ప్రయత్నించే ఈ కూటమి నాయకత్వానికి మరొకసారి మనం మద్దతు పలకాలి. ఆ నేపథ్యంలో నా ఎన్నిక అనివార్యమైతే దాన్ని విజయంగా మార్చుకొని ఒక మంచి సంకేతాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి భావాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం ముఖ్యంగా ఈ రోజున మేము ఇద్దరం కూడా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఈ రోజున మా ఎన్నిక వచ్చినప్పుడు మరి నేను నిజంగానే ఈ రకంగా నాకు ఎమ్మెల్సీ ఇస్తారు లేకపోతే ఎమ్మెల్సీలో పోటీ చేయాల్సి వస్తుంది అనుకోను. కానీ పిలిచి మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా పదవి ఇచ్చారంటే అది ముందు నాకే అనౌన్స్ చేశారు, కార్పొరేషన్ కంటే లేకపోతే ఆ గౌరవం ఇచ్చినందుకు ఒక సీనియర్ సభ్యుడిగా నాకు ఆ గౌరవం ఈ రాష్ట్రంలో ఈ కూటమి నాయకత్వం నాకు దక్కినందుకు కూటమికి నేను హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వరి గారికి, లోకేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.